హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో వచ్చేసి సైకాలజీ ఫ్రెండ్స్. సైకాలజీలో స్మృతి విస్మృతి అనే టాపిక్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ టాపిక్లో నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. మూల్యాంకనం అనే యూనిట్ను మొదటిసారి చదవడానికి ఒక బీఎడ్ విద్యార్థికి 50 నిమిషాల సమయం పట్టింది. తర్వాత అతడు రెండోసారి చదివేటప్పుడు కేవలం 25 నిమిషాల్లో నేర్చుకున్నాడు. అతనికి పొదుపు గణన ఎంత శాతం ఉంటుంది అని అడుగుతున్నారు. పొదుపు గణన వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యాస ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 50% వస్తుంది. చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు అందరి విద్యార్థుల కంటే వికలాంగులైన పిల్లలు, తుంటరి పిల్లలు, అధిక ప్రజ్ఞావంతులు ఎక్కువగా గుర్తుంటానికి కారణం ఏంటి అన్నాడు. అంటే ఇక్కడ భిన్నంగా ఉన్న పిల్లల్ని మాత్రమే ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. సో ఆన్సర్ ఈజ్ వాన్ రెస్టార్ట్ ప్రభావం అనమాట. అంటే భిన్నంగా ఉన్న వాటిని గుర్తుపెట్టుకోవడాన్ని వాన్ రెస్టార్ట్ ప్రభావం అని అంటారు. సో ఆన్సర్ ఈజ్ సెకండ్. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం నేర్చుకున్న రమ తర్వాత ప్యాసివ్ వాయిస్ను యాక్టివ్ వాయిస్లోకి మార్చుకున్నట్టుకు ప్రయత్నించినప్పుడు మొదటిసారి నేర్చుకున్న నియమాలు అడ్డుపడి ఇబ్బంది కలుగుతుంది. ఇది ఏ అవరోధం అని అడుగుతున్నాడు. అంటే మొదటిసారి నేర్చుకున్న నియమాలు అడ్డుపడి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇది. సో ఆన్సర్ ఈజ్ పురోగమ అవరోధం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఒక విద్యార్థి మొదట బైబిల్ చదివాడు, కొంతకాలానికి ఖురాన్ పఠించాడు. అయితే ఖురాన్ గుర్తు చేసుకుంటే బైబిల్లోని అంశాలు అతనికి గుర్తొస్తుంటే దీన్ని ఏమంటారు? సేమ్ మొదట పైన అడిగిన బిట్టే కింద అడిగాడు. సో ఆన్సర్ ఈజ్ పురోగమ అవరోధం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 6th, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల చేత ప్రతిరోజు ఎక్కాలు పద్యాలు చదివించడం అనేది ఏ రకమైన స్మృతిగా చెప్పొచ్చు? సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది, ఎక్కాలు ప్రతిరోజు ఎక్కాలు పద్యాలు అంటేనే బట్టి పడతారు. సో ఆన్సర్ ఈజ్ బట్టి స్మృతి. నెక్స్ట్, ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి హైడ్రోజన్ వాయువుని ప్రయోగపూర్వకంగా తయారు చేసి దాన్ని అలాగే గుర్తుంచుకుంటే ఇది ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చు అని ఇక్కడ అడుగుతున్నారు. సో ప్రయోగపూర్వకంగా తయారు చేసి గుర్తుపెట్టుకుంటే దాన్ని మనం క్రియాత్మక స్మృతి అంటాము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సురేష్ మొదటిసారి విజయవాడకు వెళ్ళి అక్కడ గల కృష్ణానదిలో స్నానం చేస్తూ తల్లిదండ్రులతో నేను ఈ నదిని ఇంతకు ముందే చూశానని పదే పదే చెప్తున్నాడు. ఈ విషయం ఇలా చెప్పవచ్చు. ఇంతకుముందే ఎక్కడో చూసినట్టు అని మనకు భ్రమ కలిగిందనుకోండి, ఖచ్చితంగా అది డెజావో. సో ఆన్సర్ ఈజ్ 1 డెజావో. మిథ్యా పరిచయ భావన డెజావో. నెక్స్ట్ చూడండి, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపేసిన పనులే ఎక్కువ కాలం గుర్తుండడం అనేది డెజావు అని అన్నాడు. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, సరైన వాక్యం అని అడుగుతున్నాడు. స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికం, దాన్ని కన్సల్టేషన్ అంటారు. స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నమైనవి గుర్తు లేకపోవడం వేర్పాటు అంటారు. పైవన్నీ వీటిలో ఏది సరైనది అని అడుగుతున్నాడు. చూసుకోండి, పూర్తిగా చేసిన పనుల కన్నా మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుండటాన్ని మనం ఏమనుకుంటాము? దాన్ని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సరైన వాక్యం ఏదని అడుగుతున్నాడు. పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుండటం అనేది డెజావ్ అంటున్నాడు. ఇది రాంగ్ అనమాట. ఇందాకే చెప్పుకున్నాము మన డెజావ్ అంటే ఏందనేది. ఎక్కడో చూసి ఉంటాను అనే భ్రమ కలగటమే డెజావు అంటారు. దాని తెలుగులో మిథ్య పరిచయ భావన అని అంటారు. డెజావో అనేది ఫ్రెంచ్ అనే భాషా పదం నుండి వచ్చిందనమాట. సో అన్నీ ఇక్కడే నేర్చేసుకుంటే మనకు వీడియోలు ఎంత అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ బిట్స్ అనేది కొంచెం లేట్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికంగా ఉంటాన్ని కన్సల్టేషన్ అంటారు. ఇది సరైన వాక్యం. ఇది పూర్తిగా చేసిన పనుల కన్నా మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాన్ని మనం దాన్ని జైగార్నిక్ ప్రభావం అంటారు. కానీ ఇక్కడ డెజావో అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగు. స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నమైన గుర్తు లేకపోవటాన్ని వేర్పాటు అన్నాడు. ఇది కూడా రాంగ్ అనమాట. సో ఇక్కడ సరైన వాక్యం అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్. స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో ఎక్కువగా గుర్తుండడాన్ని కన్సల్టేషన్ అంటారు. ఈ కన్సల్టేషన్ అనేది ఎవరు ప్రతిపాదించారంటే డంకన్ అనమాట. డంకన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు కన్సల్టేషన్ అనేది. సో ఆన్సర్ ఈజ్ సెకండ్. ప్రమాదాలు, దెబ్బలాటలు, సామూహిక కార్యక్రమాలు మొదలుగున్నవి వేణు చూపించటం జరిగింది. తర్వాత వేణు వాటిని కొన్ని రోజుల తర్వాత అదే విధంగా వివరించలేకపోవడం అన్నది ఏంటి అని అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ప్రమాదాలు, దెబ్బలాటలు, సామూహిక కార్యక్రమాలు మొదలుగున్నవి వేణు చూపించడం జరిగింది.
తర్వాత వేణువు వాటిని కొన్ని రోజుల తర్వాత అదే విధంగా వివరించలేకపోవడం అనున్నది ఇక్కడ ఏంటి అని అడుగుతున్నాడు చూడండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శబ్ద ప్రమాణం. ప్రమాదాలు, దెబ్బలాటలు, సామూహిక కార్యక్రమాలు మొదలుగున్న వేణు చూపించడం జరిగింది. తర్వాత వేణు వాటిని కొన్ని రోజుల తర్వాత అదే విధంగా వివరించలేకపోయాడు. సో ఆన్సర్ ఈ శబ్ద ప్రమాణం. ఇక్కడ శబ్ద ప్రమాణం అంటే ఏంటంటే కొన్ని సంఘటనలు, ఇప్పుడు మనం కొన్ని సంఘటనలు చూస్తామన్నమాట. అవి చూసి ఉన్నది ఉన్నట్లుగా వివరించామనుకోండి, దాన్ని మనం శబ్ద ప్రమాణం అంటారు. ఇక్కడ ఏం చేశాడు, ఫస్ట్ చూపించడం జరిగింది, కానీ తర్వాత చెప్పలేకపోతున్నాడు. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేకపోతున్నాడు. సో ఇక్కడ ఏమి లేదు అని అడుగుతున్నాడు కాబట్టి శబ్ద ప్రమాణం అనేది లేదు. శబ్ద ప్రమాణం అంటే కొన్ని సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా వివరించడాన్ని శబ్ద ప్రమాణం అంటారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, తల్లిదండ్రుల నుండి, భార్య నుండి, అక్కా చెల్లెల నుండి ప్రేమను పొందాలనుకోవటం మాస్లో ప్రకారం ఈ అవసరానికి చెందింది. చూడండి, తల్లిదండ్రుల నుండి, భార్య నుండి, అక్కా చెల్లెల నుండి ఏం కోరుకుంటున్నాడు, ప్రేమను పొందాలనుకుంటున్నాడు కాబట్టి ఇది ఏ అవసరానికి చెందింది అంటున్నాడు. సో ఆన్సర్ ఈజ్ ప్రేమ సంబంధ అవసరాలు. ఏ అవసరాలు అంటే ప్రేమ సంబంధ అవసరాలు అన్నమాట. ఫస్ట్ వచ్చేసి శారీరక అవసరాలు, తర్వాత రక్షణ భద్రత అవసరాలు, తర్వాత వచ్చేసి ప్రేమ, తర్వాత గుర్తింపు, తర్వాత ఆత్మ సాఫల్యత. ఆ పిరమిడ్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ డెజావో అనగా మనం ఇందాక చెప్పుకున్నాం. డెజావో అంటే గతంలో చూసిన దాన్ని ప్రస్తుతం చూస్తున్న భావన కలగటం. ఇది ఎక్కడో చూశానని భ్రమ కలగటం దాన్ని మనం డెజావో అంటారు. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్లోనే ఉంది కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ బెర్నౌలీ సూత్రం ప్రయోగాత్మకంగా చేసి గుర్తించుకోవడం. ఇందాక మనం ఇక్కడ సేమ్ ఇదే బిట్ వచ్చింది ఫ్రెండ్స్. ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకుంటే మనం క్రియాత్మక స్మృతి అంటాం. సో అది కూడా అదే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ స్మృతిని పెంపొందించేది ఏది అని అడుగుతున్నాడు. బట్టి స్మృతి, రిహార్సల్, మళ్ళీ చదవడమా, నిర్విరామ అభ్యసనమా, ఏది కాదా. ఇక్కడ స్మృతిని పెంపొందించేది ఏది, రిహార్సల్ అనమాట. మళ్ళీ మనం చదువుతూ ఉంటే మనం అనేది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 15th బిట్టు, అతి అభ్యసనం దీనికి దారి తీస్తుందంట. దేనికి చూడండి, సందిగ్ధత, విస్మృతి, స్మృతిని పెంచుతుంది, తక్కువ ధారణ. దేనికి దారి తీస్తుంది, స్మృతిని పెంచుతుందన్నమాట. అతి అభ్యసనం అనేది దేని దారిస్తుందంటే స్మృతిని పెంచుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, విద్యార్థులు పరీక్షల్లో జవాబును స్ఫురణకు తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నమే ఏమంటారు. విద్యార్థులు పరీక్షల్లో జవాబు రాస్తూ ఉంటారు కదా, అవి స్ఫురణకు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఆ ప్రయత్నాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ప్రయత్నపూర్వక పునఃస్మరణ. నెక్స్ట్, పాఠశాలలో విహారయాత్రకు వెళ్ళిన విద్యార్థి ఆ అనుభవాలను ఇంటర్మీడియట్లో సరిగ్గా చెప్పలేకపోవడంలో దాగి ఉన్నది ఏంటి. పాఠశాలలో విహారయాత్రకు వెళ్ళిన విద్యార్థి ఆ అనుభవాలను ఇంటర్మీడియట్లో సరిగ్గా చెప్పలేకపోవడంలో దాగి ఉన్నది. ఇందాక మనం దీని గురించి చెప్పుకున్నాం. కొన్ని సంఘటనలు ఉన్నది ఉన్నట్లుగా వివరించడాన్నే మనం ఏమంటాము, శబ్ద ప్రమాణం అని ఇందాక చెప్పుకున్నాం అనమాట. సో ఆన్సర్ కూడా ఇక్కడ అదే అనమాట. సరిగ్గా చెప్పలేకపోతున్నాడు ఆ సంఘటనలు. విహారయాత్రకు వెళ్ళి అక్కడ జరిగిన కొన్ని అనుభవాలను అతను చెప్పలేకపోతున్నాడు. సో ఇతనికి ఏ లోపంలో ఉందంటే శబ్ద ప్రమాణం అనే లోపం దాగి ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, తరగతి గదిలో బాగా రెగ్యులర్గా వచ్చే విద్యార్థులను గుర్తించుకొని ప్రధాన ఉపాధ్యాయుడు సరిగ్గా రాని మిగిలిన విద్యార్థులను బాగా గుర్తించుకోవడం. ఇది చూడండి, తరగతి గదిలో బాగా రెగ్యులర్గా వచ్చే విద్యార్థులను గుర్తించుకుంటున్నాడు. సరిగ్గా రాని విద్యార్థులను గుర్తించుకోవడం అనేది వేర్పాటు. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే స్మృతి చిహ్నాలను ఏమంటారు. స్మృతి ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు మెదడులో ఏర్పడే స్మృతి చిహ్నాలను ఏమంటారు ఫ్రెండ్స్. ఆన్సర్ మీకే అర్థమైపోతుంది. ఇక్కడ ఎన్గ్రామ్ లేదా న్యూరోగ్రామ్ అని అంటాము. సో ఆన్సర్ ఈజ్ 1 మరియు 2 అనమాట. నెక్స్ట్, అక్షరాల రూపంలోను అంకెల రూపంలోను పునఃస్మరణకు ఉపయోగించే టచిస్టోస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టింది ఎవరు. ఈ టచిస్టోస్కోప్ అనే పరికరం అనమాట దేనికి ఉపయోగిస్తారంటే అక్షరాల రూపంలోను అంకెల రూపంలో ఉన్న పునఃస్మరణకు ఉపయోగిస్తారు ఈ పరికరాన్ని. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. టెట్లో ఒకసారి అడగటం జరిగింది ఈ బిట్టు. అక్షరాల రూపంలోను అంకెల రూపంలోను పునఃస్మరణకు ఉపయోగించే
టచిస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టింది ఎవరంటే హామిల్టన్. ఇది మామూలుగా గుర్తుపెట్టుకునే బిట్ అనమాట. ఇది జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎక్స్ప్లెనేషన్ అంటూ ఏముండదు ఫ్రెండ్స్. ఇది మనం జనరల్గా చదువుకొని గుర్తుపెట్టుకోవాల్సిందే. టచిస్కోప్ అనే పరికరాన్ని ఎవరు కనిపెట్టారని మొన్న టెట్లో అడగటం జరిగింది. ఆన్సర్ ఈజ్ హామిల్టన్. గుర్తుపెట్టుకోండి. ఈ పరికరం మనం దేనికి యూజ్ చేస్తామంటే అక్షరాల రూపాల్లో, అంకెల రూపంలో పునఃస్మరణకు ఉపయోగించే టచిస్కోప్ అనమాట. ఓకే. కథనాలు, ఆకృతుల మీద ప్రయోగాలు చేసిన బ్రిటిష్ మనోవిజ్ఞానవేత్త ఎవరు? కథనాలు, ఆకృతుల మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే బార్ట్లెట్. ఇది కూడా మనం చదివి గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ అనమాట, బార్ట్లెట్. నెక్స్ట్ చూడండి, గుర్తింపు గణన చూడండి. ఈ సూత్రము గుర్తింపు గణన ఏంటి చూడండి. ఒప్పులు మైనస్ తప్పులు ఇంటూ 100 బై ఒప్పులు, తప్పులు మైనస్ మొత్తం బై తప్పులు ఇంటూ 100, మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. ఆన్సర్ ఈజ్ మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ అనమాట. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ చూడండి, డెజావో అనేది ఏ భాషా పదం? డెజావో అనేది ఫ్రెంచ్ భాషా పదం. మనం డెజావో చూడండి ఎన్నిసార్లు అడిగాడు డెజావో మీద. నెక్స్ట్, పొదుపు పద్ధతి లేదా పునరాభ్యాస పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఈ పొదుపు పద్ధతి లేదా పునరాభ్యాస పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే ఎబ్బింగ్హాస్. నెక్స్ట్, జోక్య ప్రభావానికి మరో పేరేది? అవరోధమా, తిరోగమనమా, దమనమా, పురోగమనమా? జోక్య ప్రభావానికి మరో పేరు వచ్చేసి అవరోధం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ప్రకారం రెండవ అవసరం ఏది? ఇందాక మనం ఈ బిట్ వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాం, ఒక పిరమిడ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటిది? శారీరక అవసరాలు, తర్వాత రక్షణ లేదా భద్రతా అవసరాలు, నెక్స్ట్ వచ్చేసి ప్రేమ వాత్సల్య అవసరాలు, నెక్స్ట్ గుర్తింపు అవసరాలు, తర్వాత ఆత్మ సాఫల్య అవసరాలు. సో రెండోది అడుగుతున్నాడు. రెండోది వచ్చేసి భద్రతా అవసరం అనమాట. ఫస్ట్ది శారీరక, రెండోది రక్షణ భద్రతా అవసరాలు, మూడోది వచ్చేసి ప్రేమ వాత్సల్యం, నాలుగోది గుర్తింపు, ఐదోది ఆత్మ సాఫల్య. 5 ఉంటాయి అవసరాలు అనేది అబ్రహం మాస్లో. నేడు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నిన్ననే రేపటి గురించి ఆలోచించాను అని చెప్పింది ఎవరు? ఈ బిట్టు కూడా టెట్లో అడగటం జరిగింది ఫ్రెండ్స్. నేడు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం నిన్ననే రేపటి గురించి ఆలోచించాను అని చెప్పింది ఎవరు అని సేమ్ ఇలాగే బిట్ అనేది టెట్లో అనేది అడగటం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ఎవరు చెప్పారంటే మైక్ ఎవర్ చెప్పాడనమాట. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ నిర్వచనం అనేది దేని గురించి ఇచ్చాడంటే మైక్ ఎవరు సాధన ప్రేరణకి అబ్రివేషన్కి ఈ మైక్ ఎవరు నిర్వచనం ఇచ్చాడు. నెక్స్ట్, తెలుగు నేర్చుకున్న విషయాలకు తర్వాత ఇంతకుముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తు తెచ్చుకునేటప్పుడు తెలుగుకు సంబంధించిన అంశాలు అడ్డుపడటము. ఫస్ట్ ఏం నేర్చుకున్నాడు? తెలుగు నేర్చుకున్న విషయాలకు తర్వాత ఇంతకుముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలంట. అంటే ఫస్ట్ సైకాలజీ నేర్చుకున్నాడు, తర్వాత తెలుగు నేర్చుకున్నాడు. ఇప్పుడు తెలుగు సైకాలజీ అంశాలు గుర్తు తెచ్చుకునేటప్పుడు తెలుగు సంబంధించిన అంశాలంట అడ్డుపడుతున్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటి అని ఉండొచ్చు? తిరోగమన అవరోధం అనమాట. సో ఆన్సర్ ఈజ్ సెకండ్, తిరోగమ అవరోధం. నెక్స్ట్, మహేశ్వరి, పరమేశ్వరి, మల్లేశ్వరి, చాముండేశ్వరి, ఇందిరాలలో ఇందిరా బాగా గుర్తుండడం ఏ భావన? వేర్పాటు అనమాట. ఆన్సర్ ఈజ్ వేర్పాటు. నెక్స్ట్, ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత. టీచింగ్ గ్రంథ రచయిత ఎవరంటే స్కిన్నర్ అనమాట. ఇక్కడ టీచింగ్ గుర్తుపెట్టుకోండి. నేను గుర్తుపెట్టుకునేది మీకు అలాగే చెప్తున్నాను ఫ్రెండ్స్, నచ్చితే ఫాలో అవ్వండి. టీచింగ్ గ్రంథ రచయిత ఎవరంటే స్కిన్నర్. చూడండి ఫ్రెండ్స్, ఈ బిట్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.